సత్యనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ పన్నీర అభిషేకన ಮಾಡಿದೆ. అయినా పెద్ద చిట్టి వేయాలనుకుంటే కనుక సంప్రదించవలసిన నెంబర్ ఫ్రెండ్స్, వీరైతే మా అన్నయ్య గారు. మీరు అప్పుల నుంచి బయటపడాలి అంటే ఒక పెద్ద చిట్టి ఎలా వేసుకోవాలని వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు చెప్తాను. ఇక్కడైతే కాశీకి వెళ్లే ముందు ఇక్కడైతే మేము సత్యనారాయణ స్వామి పూజ జరుపుకున్నాము. నైట్ టైము 7:30, 8 గలాగా. ఇక్కడైతే మా అన్నయ్య మాకు సత్యనారాయణ స్వామి పూజ జరిపించారు. బ్రాహ్మణుల వారు వాళ్ళు వర్క్ ఉందని వెళ్ళిపోయారు పూజ కంప్లీట్ చేపించి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం అయితే ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను. అదేంటంటే మన ఇంట్లో దేవుడిని శుభ్రం చేసేటప్పుడు మడి నీరు కనుక లేకపోతే ముందు రోజు పట్టి ఉంచిన వాటర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ 2 బిందెలలో వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా పసుపు వేసి వీటి మీద ఇలా చెయ్యి ఉంచి మనమైతే మంత్రం చెప్తాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధౌ కురు. ఇలా మనం మంత్రం చెప్పి గంగా 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 అని 3 సార్లు వాటర్ని అయితే మిక్స్ చేసి మనం యూజ్ చేసినట్లయితే మనకి ఎలాంటి దోషం ఉండదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు నేను చెప్పబోయేది మిక్స్డ్ కంటెంట్. ఇది సాటర్డే సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇదైతే సండే రోజు అయితే మాకు మా నైబర్స్ జున్ను పాలు అయితే తీసుకుని వచ్చి ఇచ్చారు. ఇక్కడైతే నేను జున్ను ప్రిపరేషన్కి ఉంచాను. ఈరోజు టిఫిన్ వచ్చేసేసి బెండకాయ ఫ్రై, చపాతీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇదైతే జున్ను ఇంకా హీట్ అవ్వలేదు. ఇది ఒక 20 మినిట్స్కి అయితే అవుతుంది. ఇందులో నేను పెప్పరు, తగినంత బెల్లము యాడ్ చేసి దీన్ని అయితే నేను కుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. ఇంకా కాలేదు, ఇది హాఫ్ బాయిలింగ్ అయింది, ఇంకా పూర్తిగా కాలేదు. ఇది అయ్యేలోపు మనము బెండకాయ కర్రీను అలాగే చపాతీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. నేను స్టవ్ అయితే ఈ లెవెల్లో సిమ్లో ఉంచాను. ఇప్పుడు చూడండి, మా పాప అయితే చపాతీ చేయాలని కుస్తీలు పడుతుంది. నీకు రాదు కదా అంటే షూటింగ్ కోసం చేస్తానని చేస్తుంది. తర్వాత మీరు కామెంట్లో చపాతీ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. సాటర్డే రోజు డ్రెస్ చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకోలేదు. అదే డ్రెస్తోనే తనైతే వీడియో షూట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అన్న అయితే ఇప్పుడు తనని ఎలా కామెంట్ చేసిండ్రో చూడండి ఫ్రెండ్స్. షేప్ అయితే సరిగా రాలేదు కానీ కాకపోతే కరెక్ట్గా కాల్చింది దాన్ని అయితే చపాతీని. జయ జనార్దన కృష్ణ రాధిక. లాస్ట్కి యాపిల్ షేప్లో అయితే చపాతీ చేసింది ఫ్రెండ్స్. చపాతీ ఇప్పుడు తనే కాల్చు అని చెప్పినాను, ఎలా చేస్తుందో చూద్దాం ఇప్పుడు. నేనైతే హీట్ అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఆయిల్ వేసి కాల్చమ్మా అని చెప్పాను. తనైతే అలాగే చేసింది, అదైతే కరెక్ట్గా కాలింది ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసినాను. అన్నిట్లోనూ చూపిస్తే రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని నేను ఇక్కడ చూపించడం లేదు. ప్రోటీన్ పౌడర్ చపాతీ వేసుకుంటాం మేము, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, న్యూట్రిలైట్ కంపెనీది. తనకి సరిగా ఆయిల్ వేయడం రాదు కాబట్టి ఒకటే చోటే వేసేసింది దాన్ని. తర్వాత స్ప్రెడ్ చేసి దాన్ని హీట్ చేసి కాల్చింది ఫ్రెండ్స్. చూడండి తన చపాతీ ఎలా వచ్చిందో. మా అమ్మాయి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. తన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చాయంటే కనుక కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక. చూడండి ఫ్రెండ్స్, తనకైతే రాదు, ఇదే ఫస్ట్ టైం తను చేయడం. బెండకాయ కర్రీ తయారు చేయడానికి నేనైతే కింద కూర్చొని బెండకాయలు కట్ చేశాను. వాళ్ళ అన్న అయితే షూట్ చేశాడు ఫ్రెండ్స్. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, oh,
too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby, yeah. Ooh. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow. ఇప్పుడైతే నేను ఇది జున్ను ప్రిపరేషన్ మొత్తం అయ్యింది. ఇది బాగా ఉడికిందా లేదా అని అయితే నేను ఒక చిన్న నైఫ్ తీసుకొని అది అందులో గుచ్చి నేనైతే చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇది డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా ఈ జున్ను అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే బెండకాయలు కట్ చేసి వీటిని మగ్గిస్తున్నాను. ఇది జున్ను అయితే కనుక మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని తినొచ్చు, ఇలా అయినా డైరెక్ట్ అయినా తినేసేయచ్చు. ఇవి కరెక్ట్ 1/2 లీటర్ మిల్క్ ఉన్నాయి. 1/2 లీటర్కి ఫస్ట్ కొద్దిగా నేను సపరేట్ ఒక బౌల్లో తీసుకొని అది ఫస్ట్ డే మిల్క్ సెకండ్ డే మిల్క్ అని చెక్ చేశాను ఫ్రెండ్స్. అప్పుడు చెక్ చేస్తే మనకి ఏంటంటే అది గట్టిగా రాకపోతే మనము నీళ్ళు ఒక వైపుకి జున్ను ఒక వైపుకి వస్తుంది. కాబట్టి మనము ఫస్ట్ డే మిల్క్ అయితే కనుక ఫస్ట్ కొద్దిగా ఉడికించి చూసిన తర్వాత అది గట్టిగా కేక్లా మారుతుంది. ఇందులో అయితే నేను వాళ్ళు 1/2 లీటర్ మిల్క్ ఇస్తే నేను అందులో మళ్ళీ 1/2 లీటర్ మిల్క్ మిక్స్ చేసినాను. 400 ml వరకు మిల్క్ మిక్స్, నీళ్ళు ఒక వైపుకి జున్ను ఒక వైపుకి వస్తుంది. కాబట్టి మనము ఫస్ట్ డే మిల్క్ అయితే కనుక ఫస్ట్ కొద్దిగా ఉడికించి చూసిన తర్వాత అది గట్టిగా కేక్లా మారుతుంది. ఇందులో అయితే నేను వాళ్ళు 1/2 లీటర్ మిల్క్ ఇస్తే నేను అందులో మళ్ళీ 1/2 లీటర్ మిల్క్ మిక్స్ చేసినాను. 400 ml వరకు మిల్క్ మిక్స్ చేసి అందులో బెల్లము పెప్పర్ వేసాను నేనైతే. ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు జున్ను ఎక్కువగా తింటే వాతము వాయు నొప్పులు వస్తాయని, కానీ జున్నులో డి విటమిన్స్ ప్రోటీన్స్ ఫుల్గా ఉంటాయి. ఈ వానాకాలంలో వచ్చే జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు. ఇది మనము కోల్డ్గా అయినా తీసుకోవచ్చు, హాట్గా అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ డే జున్ను తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా, ఇంకా కొంత వీడియో ఉంది. ఆ వీడియోలో అయితే నేను ఏమేమి ప్రొడక్ట్స్ సేల్ చేస్తాను అనేది నేను ఇక్కడైతే చూపిస్తాను. ఎల్ఓసి డెమో కూడా చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఇది కింద పెట్టేసిన తర్వాత ఈ చపాతీ ప్రిపరేషన్ చేసిన తర్వాత నేను సాటర్డే కదా నిన్న పప్పు చేసింది ఉండిపోయింది. మా హస్బెండ్ అయితే ఇక్కడ దాన్ని టిఫిన్ చేస్తున్నారు. బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై అయితే ఇందులో నేను పుట్నాల పప్పు, ధనియా పౌడరు, సాల్ట్, కారము, ఉప్పు వేసాను. తగినంత వేసి ఇదైతే రెడీ చేశాను. ఇదైతే హోమ్ మేడ్ ధనియా పౌడర్, మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిన పాయింట్ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జున్ను అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే దీన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఎంత బాగా వచ్చిందంటే సేమ్ కేక్ వచ్చినట్లు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా చెప్పి సూపర్ అని చెప్పి. ఇందులో పెప్పర్ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ మేము తక్కువగా తీసుకుంటాము. ఇందులో బెల్లం అనేది కొద్దిగా సరిపడా యాడ్ చేసినాను. టేస్ట్ సూపర్ అని చెప్పి. సూపర్ పర్పర్. బంద్ చేయకుండా
బంద్ చేయి. ఇది ఇక్కడిది బంద్ చేయి. ఇదైతే ఆంవే ఎల్ఓసి మల్టీపర్పస్ క్లీనర్ ఫ్రెండ్స్. దీంతో అయితే నేనైతే ఇది గ్లాస్ అనేది క్లీన్ చేశాను. నేను ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కానీ ఈ వీడియో మీకు చూపించాలని నేను ఇలాగే ఉంచాను. ఇప్పుడు మీకు దీంతో క్లీన్ చేసి చూపించాను కదా, ఇది ఎలా ఉందనేది రిజల్ట్స్ చెప్పండి. నేను ఇంతకుముందు లైజాలు అవన్నీ యూజ్ చేశాను, అప్పుడు నాకు ఎలాంటి బెనిఫిట్ అనిపించలేదు. ఇప్పుడు ఇది ఎంత క్లియర్గా అయిందో మీరే చూడండి. మీకు కనుక ఎల్ఓసి కనుక ఆర్డర్ చేయాలనుకుంటే కనుక ఇది 140 రూపీస్ పడుతుంది. హోమ్ డోర్ డెలివరీ అయితే కనుక 50 రూపీస్ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్. మీకు కనుక ఈ ప్రోడక్ట్ అవసరం అనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లాగిన్ అయ్యి పర్చేస్ చేయవచ్చు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే పర్సోనా కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇందులో మనము కుక్కు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు, తలకు పట్టించుకోవచ్చు. ఇది 100% ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. ఇది నేను అద్దంలో చూపించిన వల్ల రివర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని అద్దం మీద పెట్టిన తర్వాత అది ఫ్రంట్గా అయితే వచ్చింది. దీంతో పాటు ఆమ్లా ఆయిల్ కూడా దొరుకుతుంది నా దగ్గర. ఎవరికైనా ప్రొడక్ట్స్ అవసరం అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సన్ స్క్రీన్ లోషన్ కానివ్వండి, పౌడర్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, పర్సనల్ కేర్, హోమ్ కేర్, హెల్త్ కేర్, ఇంకా అగ్రికల్చర్, ఇంకా అట్మాస్ఫియర్ డ్రైవ్, అప్సైటీ, మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లాగిన్ అయ్యి పర్చేస్ చేయవచ్చు. మీరు లాగిన్ అయిన తర్వాత మేము మీకు కాల్ చేసి వాట్సాప్ అనే మేము మీకు మా టీం వాళ్ళు కాల్ చేసి మీకైతే చెప్తారు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత డిస్కౌంట్స్ వస్తాయి, ఎంత రేటు పడతాయి అనేది. మా దగ్గర అయితే క్వాలిటీ దొరుకుతాయి. వరల్డ్ వైడ్ కంపెనీ నుంచి తెప్పించినవి దొరుకుతాయి. ఆన్లైన్లో పర్చేస్ చేసినవి మనకి అంతగా గ్యారంటీ ఉంటాయి లేదో తెలియదు మన చేతికి వచ్చేంత వరకు, కానీ ఇవైతే 1 మంత్ గ్యారంటీతో ఉంటాయి కాబట్టి మీకైతే కంపల్సరీ ప్యూరిటీ, సేఫ్టీ, పొటెన్సీతో మేమైతే ప్రొడక్ట్స్ అందిస్తాము. ఇవైతే ఆమ్లా ఆయిల్ అయితే మేము వీక్లీ 2 times తలకు పట్టించుకుంటాము. ఇది పర్సోనా కోకోనట్ ఆయిల్ అయితే 1 day by day అయితే మేము తలకు పట్టించుకుంటాం ఫ్రెండ్స్. ఎవరికైనా ప్రోడక్ట్ అవసరం అయితే కనుక పర్చేస్ చేయవచ్చు. ఇంట్లోనే ఉంటూ తక్కువ టైంలో సంపాదించుకోవాలనే ఆడవాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ కావాలంటే కూడా వాట్సాప్లో లాగిన్ అయ్యి మాకు కాంటాక్ట్ కావచ్చు మా టీంకు. మీకు 1 month ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ విన్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ కావచ్చు. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వీడియో అయితే జున్ను వీడియో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. నేనైతే మొత్తము అలా అన్నం తినేసి కంప్లీట్ చేసుకొని ఈ వీడియో అయితే నేను మళ్ళీ మీకు షూట్ చేస్తున్నాను. అందరూ అంటారు సండే హాలిడే అని, ఇంట్లో ఉన్నామని మనము ఫస్ట్ అన్నం తిని తర్వాత పూజ చేసుకుంటారని. కానీ మనము పూజ చేసుకునే సమయంలో నిబద్ధలతో మనం పూజ చేస్తే కనుక మనకి ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు. అది ఏ టైము ఎప్పుడు అనేది కూడా ముఖ్యం కాదు. అందరూ అన్నారు నిన్న వాట్సాప్లో 2 గంటలకి నేను ఒకటి చిన్న టిప్ షేర్ చేస్తే ఈ టైంలో పూజ చేసుకోవచ్చా, మార్నింగ్ 6:30 కల్లా పూజ చేసుకోవాలని అన్నారు. కానీ మనకి అమెరికాలో ఉన్న వాళ్ళు, వేరే దేశంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ మనకు 1 అయితే వాళ్ళకి అక్కడ 4, 5